అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుంచి. అయితే నా 2 ఎకరాలు గోవిందేనా? నేను చిన్నారి 51 ఈ కోటి యూసఫ్ కూడా బస్ ఎక్కి ఇల్లు చేరేటప్పటికి చీకటి పడిపోతోంది. ఏం చేస్తాం మరి? మా నాన్నకి ట్రాన్స్ఫర్ ఆలస్యం అవడంతో మేం హైదరాబాదు చేరేటప్పటికి అన్ని స్కూళ్ళకి దసరా సెలవులు కూడా ఇచ్చేశారు. ఇంకా ఏ మంచి బళ్ళోకి మమ్మల్ని రాణిస్తారు? ఎక్కడా సీటు దొరకలా. చివరికి ఆంధ్ర మెట్రిక్ కట్టేద్దామా అని కూడా అనుకున్నా. నాకో తోకుందిగా చిన్నారని. అది కూడా మెట్రిక్ పరీక్ష నాతో బాటే రాస్తానని మొదలెట్టింది. దాంతో నాకు భయం వేసిపోయి, పోనీలే ఏ బడైతే ఏం అని అన్నీ తిరగ్గా చిట్ట చివరికి అబిడ్స్ పోస్టాఫీస్ వెనకాతల గోషామహల్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ అని అందులో సీటు దొరికింది. మా స్కూలు బయట నుంచి చూస్తే పెద్ద పాత గేటు. ఆ లోపలే ఉంటుందిలే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఒక్కసారి లోపలికి అడుగు పెడితే కళ్ళు తిరిగిపోతాయి. అంతెంతెత్తు భవనాలు. ఎవరో నవాబు గారివట. 1000 మంది పిల్లలు తిరుగుతున్నా అలికిడి ఉన్నట్టు ఉండదు. అంత పెద్దవన్నమాట. ఆఫీసులోకి వెళ్ళాలంటే కనీసం 100 మెట్లు ఎక్కాలి. అన్నీ పెద్ద పెద్ద హాళ్ళు, వరండాలు. ఒక్కో హాల్లో 4 క్లాసులు 4 మూలలకి. క్లాసులో కానీ తల పైకెత్తి చూసామో అలా ఆ రంగురంగుల అద్దాలు, లతలు చూస్తూ ఉండిపోతాం. ఎవరన్నా నవ్వో తిట్టో మనల్ని కదిపే వరకు. ఇక్కడ పాఠాలు తెలుగులోనూ ఉర్దూలోనూ కూడా చెప్తారు కదా. కానీ ఉర్దూ పిల్లలకి పక్క మేడలోనే క్లాసులు. ఆ పిల్లలు పరదాలు కట్టిన రిక్షాల్లో నుంచి దిగుతారు. తెల్లగా సన్నగా బోల్డ్ కాటుగెట్టుకొని పెద్ద జడలతో ఎంత అందంగా ఉంటారో. మనం మామూలుగా పుట్టబట్టి హాయిగా ఏ రోడ్డు మీదన్నా తిరిగేస్తాం. కానీ అంత అందంగా ఉంటే చచ్చినట్టు పరదాలు కట్టుకు తిరగాల్సిందే. దిష్టి కదా. అసలు నా స్కూలు చదువు అయిపోయే లోపల నేను మళ్ళీ క్లాస్ ఫస్ట్ రావాలంటే స్కూలు మారాల్సిందే అని నేనే మొదటి నుంచి చెప్తూనే ఉన్నా కదా. అది ఇప్పటికీ కుదిరింది. ఈ స్కూల్లో నేను ఏ భారతిని. చదువైనా, ఏసీసీ అయినా, డ్రామాలైనా అన్నిటికీ ముందు నా పేరే. ఇక్కడ లక్ష్మీ టీచరు, నాగవల్లి టీచరు ఎంతో బాగా చదువు చెప్తారు. కానీ ఏమిటో పిల్లలే శ్రద్ధ పెట్టి చదవరు. పిల్లలు చదవకపోతే టీచర్లు మాత్రం ఏం చేస్తారు పాపం. ఈవేళ క్లాసులో ఏవో పిచ్చి కబుర్లు వేసుకొని కూర్చోవడంతో మాకు 4:30 బస్సు తప్పిపోయింది. మళ్ళీ 6:15 వరకు బస్టాండ్లో నిలబడాల్సిందే కదా. అదే బస్సు యూసఫ్ కూడా వెళ్ళి మళ్ళీ కోటి వెళ్ళి అక్కడి నుంచి అబిడ్స్ స్టాప్కి రావాలి. కానీ బస్సు తప్పిపోతే ఒక్క లాభం ఉంది. అక్కడ పుస్తకాల కొట్టువాడు మమ్మల్ని అన్ని పత్రికలు, పుస్తకాలు ఫ్రీగా చదువుకొనిస్తాడు. దాంతో ఆకలి తెలియదు, టైము తెలియదు. ఇంటికొచ్చి బట్టలు మార్చుకొని మంచినీళ్ళు తాగుతుంటే బుజ్జొచ్చింది అక్కడికి. ఏదో ముఖ్యమైన పని ఉన్నట్లుగా ముఖం పెట్టుకొని. సుశీల, నాన్న మరే మురమండ వీరేశ్వరుడి గుడికి 30 సెంట్లు ఇచ్చేస్తారుట. 30 సెంట్లు ఇవ్వడం ఏమిటే అని అడిగా. మరేం పొద్దున పెద్ద ఎత్తయ్యతో నాన్న చెబుతుంటే విన్నా. 30 సెంట్లు గుడికి అట. మరి మిగతాది? అక్కడి నుంచి ఇందు చెప్పింది మిగతా కథ. కాదే, మధ్యాహ్నం పూట నాన్న అన్నం తింటుంటే పెద్దత్తయ్య వచ్చి, వెంకటేశు, 4 ఆడపిల్లలు ఎలా ఎదుగొస్తున్నారో చూస్తున్నావా? వాళ్ళ పెళ్ళిళ్ళు పేరెంటాల గురించి ఆలోచన ఏమన్నా ఉందా అని అడిగారు. నాన్న అన్నం తింటూనే నాకేం భయం అక్క, నా పిల్లలు బంగారాలు, వచ్చినంత వరకు చదువు చెప్పిస్తా. నాన్నిచ్చిన 8 ఎకరాలు నాకేమన్నా మగపిల్లలున్నారా? అంతా వీళ్ళకేగా. తలా 2 ఇచ్చేస్తా. ఇంక పెళ్ళిళ్ళు వాళ్ళిష్టం అన్నారు. అక్కడితో ఆపకుండా అత్తయ్య, మరి 30 సెంట్లునో అని రెట్టిస్తే, అవి గుడికిచ్చేస్తానన్నారు అంటూ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పింది. ఇందు, నా 2 ఎకరాల్లో మామిడి చెట్లే ఇస్తా. హాయిగా వేసవికాలం బోల్డ్ మామిడి పళ్ళు తింటా అని బుజ్జి మురిసిపోవడం మొదలెట్టింది. తిను, వేసవికాలం మామిడి పళ్ళు తింటే మిగతాటప్పుడు ఏం తింటావు? మేకలాగా ఆకులు తింటావా? పద, నీ చేత హోంవర్క్ పూర్తి చేయించకపోతే అమ్మ నన్ను వాయిస్తుంది అని దాన్ని పుస్తకాల దగ్గరకు లాక్కెళ్ళా. అసలు నాకు ఈ పెద్దవాళ్ళందరి మీద ఒళ్ళు మండిపోతుంది. అందరూ చీటికి మాటికి నాన్న దగ్గరకు వచ్చి, నీకు 4 ఆడపిల్లలు కదా, ఎలాగా అని కాల్చుకు తింటారేమిటి? తన విషయం తనకు తెలియదా? మేం 4 అయితే ఆవిడకెందుకు, 40 మంది అయితే ఆవిడకెందుకు? ఈసారి కూడా అమ్మకి ఆడపిల్ల పుడితే సరి,
అందరి తిక్క కుదురుతుంది. చిన్నపిల్లల ముందు పెళ్ళి పెళ్ళి అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. తప్పు కదూ. అందుకే నాన్న అలా అని ఉంటారు. కానీ ఏమిటో ఇందాకటి నుంచి అమ్మ కనపడదు, ఆవిడ గారి అసిస్టెంటు శ్యామలక్క కనపడదు. ఎక్కడికి వెళ్ళిపోయారో ఇద్దరు. అమ్మమ్మ కనపడింది తాతగారి గదిలో బియ్యం ఏరుతూ. అమ్మ అక్క ఏరమ్మమ్మ అని అడిగా. ఏమే మీ జమీందారీలు సాకడానికి మీ నలుగురు చాలేదా? ఈసారి ఆడపిల్లే పుడితే ఏం చేస్తారట మీరు మీ నాన్న? చూడు మీ అమ్మ మగపిల్లాడో అని గోలెట్టి ప్రాణం మీదకు తెచ్చుకుంది. అసలు అమ్మెక్కడుందో చెప్పమ్మమ్మా. అక్క తను పొద్దున్నే డాక్టర్కి చూపించుకోవాలని వెళ్ళారా? 8వ నెలన్నా సగం పడలేదు. ఆసుపత్రిలో చేర్చేసుకుందట. ఇక మీకు తమ్ముడో తుమ్ముడో పుట్టే వరకు అన్నీ అక్కడే మంచం మీదే అట. ఉప్పు లేని భోజనం పంపాలట నేను రోజు. ఇంకా మా ఇంట్లో అందరికీ ఎంత బెంగొచ్చేసిందో. నెల్లాళ్ల పాటు ఆసుపత్రిలో ఉండాలంటే మాటలా? అసలు ఎందుకు మంచం దిగకూడదో. ఉప్పు లేకుండా అన్నం తినవడం ఏమిటో. మనిషి చూస్తే శుభ్రంగా జాంపండులా ఉంది. హాయిగా నిద్రవుతోంది. ఉప్పు లేకపోయినా అన్నం బాగానే తింటోంది. మరి డాక్టర్ అలా ఎందుకు చెప్పిందో. అయినా డాక్టర్లు కూడా అలా ఉత్తుత్తినే భయాలు పెట్టేసి చేర్చేసుకుంటారట, ఎక్కువ డబ్బులు వస్తాయని. ఏమైనా అమ్మ నెల్లాళ్ళు అబిడ్స్ తాజ్మహల్ ఎదురు ఆసుపత్రిలో చేరడంతో మా పంట పండింది. స్కూల్ వదలగానే రిక్షా ఎక్కేసి ఆసుపత్రికి వెళ్ళిపోవడం. మమ్మల్ని చూడగానే అమ్మ ఓసారి కళ్ళనీళ్లు తెచ్చేసుకొని తలా 5 అనాలు ఇచ్చి మసాలా దోశ తిని రమ్మనడం. నాన్న వచ్చే వరకు అన్ని వార్డులు తిరిగి నాన్నతో ఇల్లు చేరడం. ఇది రోజు మా కార్యక్రమం. నెల్లాళ్ళు ఇట్టే గడిచిపోయాయి. శుక్రవారం ఆపరేషన్ చేయకపోతే తల్లికో బిడ్డకో ప్రమాదం. జాతకాలను బట్టి ఆపరేషన్ చెయ్యనని డాక్టరు. ఠాట్ వీల్లేదు. ఆదివారం కార్తీక షష్ఠి 9:15 నిమిషాలకి ఆపరేషన్ చెయ్యాలని తాతగారు. ఇద్దరి మధ్య అమ్మమ్మ అక్క నలిగిపోవడం. చివరికి తాతగారే నెగ్గారు కదా. శనివారం సాయంత్రం నాన్న నన్నో పక్కకు పిలిచి, సుశీల, ఎవరు చూడకుండా అమ్మమ్మ దేవుడి నుండి పట్టుక మనం రహస్యంగా తలుపులేసుకొని భజన చేద్దాం అన్నారు. నాకైతే భలే నవ్వు భయము రెండూ వచ్చాయి. ఎప్పుడు గుళ్ళోకెడదాం రమ్మన్నా రానని బిగదీసుకునే నాన్నకి ధైర్యం ఏమైపోయిందో. ఆపదొచ్చేటప్పటికి తలుపులేసుకొని భజన చేయడానికి రెడీ అయిపోయారు. అమ్మమ్మ దేవుళ్లలో నుంచి వినాయకుడు బొమ్మ తీసుకొచ్చి తలుపులేసుకొని మేము 5గురం నిమ్మలంగా హరే రామ హరే కృష్ణ అని 5-6 సార్లు పాడి మళ్ళీ దేవుణ్ణి అక్కడ పెట్టేశాం. ఇంకేమన్నా దేవుడి పాటలు గుర్తుంటే కదా. తెల్లారకుండా ఆసుపత్రికి చిన్న పెద్ద కలిపి 28 మందిని చేరాం. డాక్టర్ గారు రాగానే అమ్మమ్మ ఆవిడ కాళ్ళు పట్టేసుకుంది. ఓ గంటలో ఆవిడ బయటకు వచ్చి, మగపిల్లవాడు కానీ అద్దాల్లో నుంచి చూడండి అని వెళ్ళిపోయారు. చూద్దాం కదా, తెల్లగా చిన్నగా గులాబీ పువ్వుల ఎంత బాగున్నాడో. నాన్నకి కళ్ళంట ఒక్కటే నీళ్లు. తాతగారు చూసి వీడు దుర్యోధన చక్రవర్తి అంత వాడవుతాడే అని తన మాట నెగ్గిందని మహా సంతోషపడిపోయారు. బుజ్జి నెమ్మదిగా నా పక్కకు చేరింది. సుశీల, అయితే మన 2 ఎకరాలు గోవిందేనా అని అడిగింది. అంతేగా మరి. ఇదిగో వీడిని మామిడి తోటెయ్యమని మనందరం వేసవికాలం వెళ్ళి పళ్ళు తిందాంలే. ఎంత ముద్దుగా ఉన్నాడో చూడు, ఎంచక్కా ఆడుకోవచ్చు కదా అని నలుగురం అమ్మ మాటే మర్చిపోయి వాడినలా చూస్తూ ఉండిపోయాం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.